సో ఆయన పిలిచారనమాట. ఆయన వచ్చేసి మామూలు ఆయన కొద్దిగా ఆయన వచ్చాడు, ఆయన బాగానే ఉన్నాడు. జయప్రకాష్ రెడ్డికి మాత్రం కొద్దిగా కళ్ళు కనపడు. పక్క నుంచి ఈయన చెప్తున్నాడు, ఏం నాగభూషణం ఏమైనది అందరు కిందకి వచ్చినాయి, ఎలా అరుస్తున్నారు అందరూ. కిందకి రావడం అంటా నీ బొత్త కృష్ణగాడు పైన ఇరుక్కున్నాడు, వాళ్ళని కిందకి ఎలా తీసుకురావాలో అది చూడు. అయ్యో కృష్ణ ఇరుక్కుపోయాడు కదా అని చెప్పి మామూలుగా బాలయ్యని పిలిచారు. బాలకృష్ణ పక్కన సినిమాలో పెద్ద పెద్ద సాహసాలు చేస్తావు, ఒక్కసారి తొడగొట్టు ఎప్పి కింద బాలకృష్ణ ఈయనన్నది బాగున్నది, నేనన్నది బాగున్నది అనిపించిన అరుపులు వాళ్ళు చెప్పు ఒకసారి తొడగొట్టబట్ట నీకు అక్కడ విజయశాంతిని పెడితే అప్పుడు కాపాడుతాను, కానీ ఆ దరిద్రుడిని ఎవరిని కాపాడుతాడు? నాగభూషణము విజయశాంతిని కాపాడుతానంటే అప్పట్లో వాడికి విజయశాంతికి మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యాడు. మరి సరే ఇలా కాదని చెప్పి పక్కన మోహన్ బాబుని అడిగారు. ఏం మోహన్ బాబు నువ్వు మంచి సెలబ్రిటీ అయిపోతుంది, నువ్వు వచ్చి కాపాడబ్బా అనగానే మోహన్ బాబు సెలబ్రిటీ అనగానే మండిపోయింది. స్టార్ట్ చేశాడు. నేను సెలబ్రిటీనా, వాడు లెజెండ్, మరి కృష్ణగాడు వాడు ఏమిరా డిస్కషన్, వాడు చచ్చిపోతాడు అబ్బి, వాడు ఎట్లా కాపాడండి అంటే ఇలా కాదు. మోహన్ బాబు కూడా కాదు, అంత లోపల ఈ నవ్వులు మాడా ఉన్నాడు అక్కడ. సరే ఆడవాళ్ళని అడిగాడు, మగవాళ్ళు హీరోళ్ళని అందరిని అడిగాడు, ఇంకెవరు అర్థం కాక మగాడా కానీ మాడాని అడిగాడు. ఏమిరా మాడా, సరే వాళ్ళు వీళ్ళు చెప్పలేకపోయినారు, నువ్వు ఏమన్నా సొల్యూషన్ చెప్తావు ఏమన్నా కానీ మాడా మొదలు పెట్టాడు. చెప్పలేదు, ఆడవాళ్ళు వీళ్ళు చెప్పలేదు, నేనే చెప్తాను బాబు. ఇలా కాదని చెప్పి ఏం చేశాడంటే నాగభూషణం కృష్ణని అడగబోతున్నాడు. ఎలా కృష్ణ నువ్వు ఎలా కిందకి దిగుతావా, నువ్వే చెప్పరా నాయన అనగానే కృష్ణ మొదలు పెట్టాడు. ఎవరైనా 4 పోల్స్ అక్కడ పెట్టి ఒక నెట్ గట్టిగా కడితే నేను దూకేస్తాను. సరే దూకుతాడు అని చెప్పి ఒక చిన్న 4 పోల్స్ తీసుకొచ్చాడు, ఒక నెట్ కట్టేశారు, దూకమన్నాడు. దూకాడు, కానీ నెట్ గట్టిగా ఉండేసరికి దూకినాడు, మళ్ళీ వెళ్ళి అలాగే పడిపోయాడు. ఇలా కాదు అని చెప్పి ఏం చేద్దామంటే నాగభూషణం వెళ్ళాడు. ఒరే నాయన ఆ నెట్టికి ఫెవిక్విక్ రాయి, ఎక్కడికి పోతాడు దరిద్రుడు, అదుకోడా అక్కడే ఉంటాడు. సరేనని చెప్పి ఫెవిక్విక్ రాశారు, ఫుల్గా ఒక లారీకి తెప్పించేసి టకటకటక ఫెవిక్విక్ రాసేసారు. ఈసారి కింద పడ్డాడు, మామూలుగా దూకేసాడు. దూకేసేసరికి దూకడం మాత్రం జయప్రకాష్ రెడ్డి కొద్ది కళ్ళు సరిగ్గా కనపడవు. ఆయన పక్కన నాగభూషణాన్ని అడుగుతున్నాడు అనమాట, ఏమిటి దూకినాడా అంటే